మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. సంపూర్ణ చంద్రగ్రహణం శ్రీ విశ్వాసనామ సంవత్సరం భాద్రపద శుద్ధ పౌర్ణిమ ఆదివారం 7వ తేదీ 9వ నెల 2025. రాహు గ్రహస్థ శతభిష చతుర్థ చరణే సర్ప పౌర్ణమ భాద్ర నక్షత్ర ప్రథమ చరణే మధ్యకాలం. ఇంకా పరంతు మోక్షం ఉత్తర ఈశాన్యం. సర్ప ఒక్క నిమిషం. మధ్యమ వాయువు మోక్షం. పింగళావర్ణము. గ్రహణ సర్పకాలము రాత్రి 9:57. నిమిలనం రాత్రి 11:01. మధ్యకాలం రాత్రి 11:42. ఉన్మిలనం రాత్రి 12:23. అర్థమైంది కదా. అంత్యకాలం గ్రహణము మీకు ఇది అర్థం కాకపోతే నేను చెప్తున్నాను అన్నమాట. అయిపోయింది గ్రహణం ఆ టైం అన్నమాట. ఇప్పుడు నేను చెప్తున్నాను. రాత్రి 1:27 గ్రహణం అయిపోతుంది. అర్థమైందా? అదన్నమాట గ్రహణ గోచారం. ఇప్పుడు ఈ రాసుల వారికి ఎలా ఉంటుంది అనేది చెప్తాను. మామూలుగా ఉంటుందా, కొంచెం బాగుంటుందా, మంచి శుభ ఫలితాలు ఇస్తాయా అనేది చెప్తానమాట. ఏ రాసుల వారికి ఎలా ఉంటుందా అనేది ఇప్పుడు వినండి. మిథున, తుల, వృశ్చిక, మీన రాసుల వారికి మధ్య ఫలము. ఇంకా వృషభ, కర్కాట, కన్య, కుంభ రాసుల వారికి అధమ ఫలము. మేష, సింహ, ధనుస్సు, మకరం రాసుల వారికి శుభప్రదము. అర్థమైంది కదా మీకు? ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు కడుపుతో ఉన్న వాళ్ళ గురించి కొంచెం చెప్తున్నాను. జాగ్రత్తలు వినండి. వాళ్ళకి ముందుగా భోజనం పెట్టేయండి. కడుపులోని ఏమి ఉండకూడదు, అందుకు ముందుగా పెట్టేయండి. పెట్టేశాక గ్రహణం స్టార్ట్ అవుతుందనే టైంలో స్టార్ట్ అవ్వకముందుగానే రూమ్లోని పడుకోమని చెప్పండి. చీకటి చేసేయాలి. మీరు ఒక మనిషి ఆమె దగ్గర ఉండాలి. ఎందుకంటే ఈ గ్రహణ సమయంలోనే దురదలు రావడం ఇలా అనిపిస్తాయి అన్నమాట. వాళ్ళు గోక్కోకూడదు. చేతులు కాళ్ళు కొంచెం కదపచ్చు. తిన్నగా పడుకోవాలి కదా. నిద్ర పట్టిన వరకు నిద్రలోకి వెళ్ళిపోతే ప్రాబ్లం లేదు. అప్పుడు కొంచెం కాళ్ళు చేతులు పీకినట్టుగా ఉంటాయి. కదుపుకోవచ్చు లైట్గా. మీరు కొంచెం చూస్తూ ఉండాలన్నమాట. ఉదయం లేవగానే తలకి స్నానం చేయించండి. కడుపుతో ఉన్న వాళ్ళకి తల స్నానం కంపల్సరీగా చేయాలి. తర్వాత వాళ్ళకి తినడానికి ఏదైనా పెట్టండి. తలకు స్నానం చేశాకే ఏదైనా తినాలి. ఇంకా దీనికి అయితే నేను ఒక విషయం ఇక్కడ మీకు చెప్పాలి. ఒక దగ్గర నేను చూశాను. అది ఒక అతను అమ్మినవాడు. పానీపూరి గుప్చప్లు అమ్మినవాడు. గుప్చప్పులు వాటర్లో
తింటారు కదా నీళ్ళు ముంచుకొని, పుల్లగా ఉంటుంది, పుల్లగా కారకారంగా. ఆ వాటర్లో గుచ్చట్లు వాటర్లో అనమాట. పానీపూరి దాని నుంచే కదా టేస్ట్ వస్తుంది, ఆ వాటర్ నుంచి ముంచుకొని తింటారు. అందులోని ఆయన అమ్మినవాడు పోసేసి జగ్గులోని ఆ కుండలోని వేసేసాడు. ఆ నీరు ఆ కుండలో వేసేసి కలిపేశాడు. అది అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చూడకుండా ఆ పని చేశాడు. అక్కడ కొంతమంది మనుషులు ఉన్నారు, వాళ్ళు చూడలేదు, అక్కడ ఆల్రెడీ తింటున్నారు. ఎంత దరిద్రమైన పని చేశాడో చూడండి. అయితే రోడ్డు మీద అలాంటి పళ్ళుతో అమ్మిన వాడు దగ్గర మీరు పానీపూరీలు కానీ గుప్చప్పులు కానీ తినకండి. పానీపూరి అన్నా గుప్చప్పులు అన్నా ఒకటే, అర్థమైంది కదా. అక్కడ తినకండి, షాపుల్లో తినండి. అక్కడ కూడా అక్కడ షాపులు ఏంటంటే వాటర్ ఉంటుంది కదా, పైపులు అన్నీ ఉంటాయి కదా, కాబట్టి ప్రాబ్లం లేదు. ఇలాంటి పని వాళ్ళు చేయరు, అదనమాట. కడుపుతో ఉన్న వాళ్ళకి గట్రా తినాలనిపించేటప్పుడు ఇంట్లోనే తయారు చేసుకుని తినడం మంచిది. బయట తిన్నారంటే వాంతులు విరేచనాలు పట్టుకుంటాయి. అలాంటివి తింటే ఇన్ఫెక్షన్స్ అయిపోతాయి, మామూలు వాళ్ళకైనా కడుపుతో ఉన్న వాళ్ళకైనా. అర్థమైంది కదా. మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. ఓకే అయితే.